హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో మెత్తటి స్పాంజ్ లాంటి కమ్మటి దోసలు ప్రిపేర్ చేద్దాం. మనం ఎప్పుడు అన్నం మిగిలినా కానీ దాన్ని తాలింపు పెట్టి పులిహోరలాగా తయారు చేస్తాం కదా! అలా కాకుండా ఇలా మంచి ప్యాన్ కేక్‌లా, స్పాంజ్ దోసల్లా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మంచిగా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ చేస్తున్న నేను టిఫిను. హడావిడి లేకుండా మిగిలిన అన్నంతోనే మంచిగా ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో మిగిలిన అన్నం, కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, అలానే 2 స్పూన్ల పెరుగు వేయాలి. దీన్నంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ ఏసి తిప్పామంటే మంచి దోస పిండిలాగా ప్రిపేర్ అవుతది. పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో కొంచెం క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నా మనకర్థమవుతుంది కదా! అచ్చం మనం దోసలు వేయడానికి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఉంది. దీన్ని మామూలుగా దోసల పెనం మీద దోసల్లా అయినా వేయొచ్చు. మన దగ్గర ఇలా ప్యాన్ కేక్ చేసే ప్యాన్‌లా చిన్న ప్యాన్ ఉందంటే అందులో వేసి పెట్టామంటే చక్కగా రౌండ్‌గా పిల్లలు తినడానికి ఇష్టంగా ఉండేలా ఉంటాయి. మనం దోస వేసిన తర్వాత పైన కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అయినా మూత పెట్టామంటే మంచిగా ఉడుకుతుంది మొత్తం. పైన గూడా పిండిలా లేకుండా, పచ్చి లేకుండా ఉన్నప్పుడు తిప్పేసామంటే మంచిగా దోస తయారవుతుంది. దీనిని మనం గుంట పొంగనాలంటాం గదా! పొంగనాల్లో అయినా వేసుకోవచ్చు పిండి. లేకపోతే నార్మల్ దోసలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 ఎగ్స్ కూడా వేసి చేశామంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఈ దోసలైతే మంచి టేస్ట్ ఉన్నాయి. కొబ్బరి చట్నీతో తింటే మాత్రం చాలా బావున్నాయి. మనం అప్పటికప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయాలన్నా గానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్‌లా ఏయైనా చేసివ్వాలి, దోస పిండి లేదు, పిల్లలకి దోసలు కావాలి అన్నా ఇలా అన్నం ఉంటే చాలు, అన్నంతో దోసలు వేసి ఇచ్చేయొచ్చు. ఈ అట్లు మనం వేడన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇందులో మనం ఎలాంటి ఈనో కానీ, వంట సోడా కానీ ఏమీ వేయలేదు పొంగడానికి. అప్పటికప్పుడు మిగిలిన అన్నంతోనే ప్రిపేర్ చేశాం కదా! పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడే అట్లు అని అడుగుతా ఉంటారు దోసలు వేయమని. అలాంటప్పుడు ఇలాంటి ఐడియా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం మనం ముందే ప్రిపరేషన్‌గా ఎలాంటి పప్పులు ఏమీ నానపెట్టాల్సిన అవసరం లేదు. మనం వేసిన పిండి శనగపిండి కూడా ఆప్షన్ అనమాట. కొంచెం గోధుమ పిండి ఉంటే వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ మన ఇంట్లో ఉన్న అన్నంతోనే మంచి టిఫిన్ ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే చిన్న ప్యాన్ కేక్‌లో వేశా నేను. ప్యాన్ కేక్‌లా ఉంటే పిల్లలు చిన్నగా మంచిగుంటే ఇష్టంగా తింటారని. ఇప్పుడైతే ఇంకా దోస ప్యాన్‌లో వేసేస్తున్నా పెద్దగా దోసలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.